సమ్మర్ ఏది తింటప్పుడు అది తినాలి, కానీ ఇట్లా కడుపు కాయ ఉండేటి తినాలి. సూపర్ ఉంది, కమ్మగా అదిరిపోయింది, టేస్ట్ మంచిగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకుంటే గుట్ట గుట్ట తినేస్తారు. కమ్మ ఉంది, బుక్క వెనక బుక్క పెట్టేస్తారు. పిల్లలు అయితే నోరు చెప్పుకుంటూ వస్తారు ఇట్లా వేస్తే. అదిరిపోయింది టేస్ట్. మధ్యలో మధ్యలో ఆనియన్ వచ్చి మంచిగా ఆవాలు జీలకర్ర పప్పులు వేసినా కదా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మనకు ఎండలు అయితే బాగా కొడతాయి. ఇక ఎట్లా అంటే ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయినాయి, చాలా స్టార్ట్ అయినాయి. ఇక మనకు ఎట్లా చల్లగా తిందాం, ఎట్లా కడుపు చల్లగా ఉంటుంది తిందాం, మనం ఇప్పుడు ఎట్లయితే మనం 4 ముక్కలు ఎక్కువ తింటాం అన్నది చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే చల్లగా చారు చేస్తున్నారు. చల్ల చారు అంటాం మేము. చల్ల చారు అంటారా మీరు? ఏదంటారా? మజ్జిగ చారు అంటారు కావచ్చు, కానీ మేము చల్ల చారు అంటాం. ఇది విషయం. ఇగో చూపెట్టు. నేనైతే వేసిన 1/2 లీటరు పెరుగు. 1/2 లీటర్ పెరుగు మనం ఇంకా ఏంటంటే ఇంకా పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఉండాలని, ఇక మనమైతే కొంచెం మంచిగానే కమ్మగా ఉన్నదే పెరుగు తీసుకోవాలి. ఇక బాగా పుల్లగా ఇట్లా రుడ్డు కూడా ఉండద్దు, మామూలుగా ఉండాలి. మామూలుగా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇగో ఇప్పుడైతే తీసుకున్నాయి ఇట్లా సన్నగా చేసుకోవాలి. గడ్డలు గడ్డలు అయితే ఉండద్దు. ఈయన చూపిస్తా. ఆనియన్ ఒక గడ్డ ఇట్లా డైరెక్ట్ వేసేసుకోండి. ఉప్పు వేస్తా. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సింపుల్గానే టేస్ట్గా. ఒక స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. టీ స్పూన్ వేస్తున్నా. ఈ టీ స్పూన్ 1/2 లీటర్కు. మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నోదమున తక్కువ ఉన్నది అనిపిస్తే. ఉప్పు కారాలు తక్కువనే తింటారు కదా. ఇగో ఇప్పుడైతే కొంచెం అల్లము, ఇగో పచ్చిమిర్చి ఒక 4 దంచేసుకుంటుంది. ఇట్లా కళ్ళల్లో చిత్తకుండా ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకొని తిప్పుతుంది. ఇట్లా దంచుకుంది. ఇలా కొంచెం కచ్చిపక్కనే దంచుడు. కచ్చిపక్కన దంచితేనే మంచిగా ఉంటుంది. ఈ రకంగా అల్లం పచ్చిమిర్చి ఇట్లా డైరెక్ట్ వేయండి. డైరెక్ట్ వేస్తేనే కమ్మగా వస్తుంది. ఇట్లా అల్లం ఉన్ని పచ్చిమిర్చి ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు, ఇందులో ఆనియను, పచ్చిమిర్చి, అల్లం వేసిన చూడు. మనం పోసి పెట్టుకుందాం. ఇక ఎట్లా పెట్టుకుంటామన్నది చూడు. స్పూన్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెము ఒక స్పూన్లో సగం అంతా వేసుకోండి. ఇప్పుడైతే పోపు గింజలు మనం వేసుకుందాము. ఎట్లా వేస్తానో చూడండి. ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర. పోపుతోటి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మినపగుళ్ళు, కొన్ని శనగపప్పు 2 వేసుకోండి. తాల్పురం అట్లా మంచిగా ఉంటుంది. అట్లా వేసుకున్న చూడది. ఎండుమిర్చి ఇట్లా ఉంచేయండి. ఇవి మిరపకాయలతో కమ్మ అనిపిస్తాయి. ఫస్ట్ కరివేపాకు. కరివేపాకు లేకుండా మంచి అనిపేది కదా. ఇప్పుడు పసుపు కొంచెం పసుపు వేసుకోండి. కలర్ గురించి చూపిస్తున్నా. పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇక మంట బంద్ చేస్తున్నా. బంద్ చేయండి. నేను ఏంటంటే చల్ల చారు దాంట్లోకి చెంచా తీసిన కదా తుడుసురు అంటుంది. మనము ఇప్పుడు ఇంట్లో కోసినా ఏం కాదు, అందులో కోసినా ఏం కాదు. కాలుతుంది. మెల్లగా పట్టుకొని ఇట్లా చెయ్యండి. ఏ పనైనా ఆలోచించు. తిననా సంబరం ఉంటుంది. దీంతో మొత్తం తింటామన్నది ఒకటి వస్తుంది. ఇక ఎందుకంటే ఇక మనకి ఏ కర్రీ వద్దు, ఎండాకాలము ఇదంతో మొత్తం తింటాము, కమ్మ ఉంది అని తింటాం. నేనైతే దీంతో తినేస్తాం మొత్తం. తేజ ఉడక. ఇప్పుడు కావాలంటే పప్పు ఉడక కాంబినేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ
రెడీ రెడీ. ఇంకా పలసగా కావాలంటే ఇంకిన వాటర్ కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టమే. ఇక నేనైతే కొత్తిమీర కొంచెం వేసుకుంటా. కొత్తిమీర కొద్దిగా ఇట్లా వేసేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు కమ్మగా ఉంటుంది. ఇక చల్లచారు అంటే ఎండాకాలము ఇట్లా వేసుకొని పిల్లలకు మంచిగా ఇట్లా ఇక పెట్టిరనుకో ముద్దనక ముద్ద తింటారు. ఎంత బాగా తింటారో, వాళ్ళకి ఎంత ఇష్టం అనిపిస్తుందో. ఇక మనకు గుడక మంచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. ఇగో ఇట్లా ఈ రకంగా ఆనియన్ వచ్చి ఇట్లా ఎండుమిర్చి వచ్చి ఇంక అన్నీ వచ్చి కమ్మగా ఉంటుంది. ఇక తేజ తినుసు పెట్టరా, అంత కమ్మ. చల్లచారు ఇప్పుడు ఈ వెదర్కి మమ్మీ సమ్మర్ కదా, ఇక ఎండలు మండుతాయి, ఇక ఇంకా ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ బయటకు వస్తే తెలుస్తుంది, మస్తు వేడవుతుంది. సో చల్ల చూపెట్టు ఒకసారి, దగ్గర నుంచి చూపెట్టు. ఇంత మస్తు చేసిందంటే ఇట్లా ఎమ్మిగా మొత్తం అన్నం దీంతోటే తినేసేయచ్చు, అట్లా చేసింది మమ్మీ. మళ్ళీ మనకు కర్రీ కూడా కావాలని అనిపించేది, అట్లా టేస్ట్ ఉంటుంది. ఓడి బియ్యం వచ్చాక ఓడి బియ్యమే పెడుతుంది మమ్మీ. మస్తు సంచి నిండా ఉన్నాయి ఓడి బియ్యం. అవన్నీ ఒడిసేదాకా ఇక మేము ఇవే తింటాం. ఎల్లో ఉందని అనుకోకూరి రైస్, అందుకే ఓడి బియ్యం కాబట్టి ఎల్లో ఉంది. ఇట్లా వేసుకోర్రి సమ్మర్లా, ఈ చల్లచారు పోసుకొని తింటే హాయిగా ఉంటుంది, పొట్ట హాయిగా ఉంటుంది, మనం హాయిగా ఉంటాం. అట్లా టేస్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా చేస్తే ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు ఎట్లా వేసుకున్నాం అన్నది తెలుస్తుంది. మసాలా ఫుడ్స్ కొద్దిగా తగ్గించాలి ఇప్పుడు ఇక మనం సమ్మర్. ఏది తింటప్పుడు అది తినాలి, కానీ ఇట్లా కడుపు హాయిగా ఉండేటి తినాలి. సూపర్ ఉంది, కమ్మగా అదిరిపోయింది, టేస్ట్ మంచిగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఇట్లా వేసుకోరి, ఇట్లా వేసుకుంటే గుట్ట గుట్ట తినేస్తారు. కమ్మ ఉంది, బుక్క వెనక బుక్క పెట్టేస్తారు. పిల్లలు అయితే నోరు చెప్పుకుంటూ వస్తారు ఇట్లా వేస్తే. అదిరిపోయింది టేస్ట్. మధ్యలో మధ్యలో ఆనియన్ వచ్చి మంచిగా ఆవాలు జీలకర్ర పప్పులు వేసినావు కదా, పోపు కూడా మంచిగా గోలింది, మస్తు టేస్ట్ వస్తుంది. పోపు మంచిగా గోలియాలి. ఎండైనా పచ్చి పులుసులు అయినా ప్రతి దాంట్లో అయినా. మాది పచ్చి పులుసు ఉడక మంచిగా వేసిన చూడు, అది ఉడకబెడతారు తేజ. పచ్చి పులుసు వస్తుంది, ముందు వస్తుంది, దీనికంటే ముందు వస్తుంది, అదే తర్వాత వస్తుంది. ఇట్లా వేసుకోర్రి, మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉందా? మంచిగా వేసినాం. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి, ఒక లైక్ తీసేసుకోర్రి. మస్తు మన నిద్ర వ్లాగ్స్ కూడా చూడుర్రి, డైలీ రొటీన్ అనేది ఎట్లా ఉన్నది అనేది పెడుతున్నా నేను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నిద్ర వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. లాక్స్ ఉన్నది ఫుడ్ ఛానల్, ఇది ఇక 2 ఉన్నాయి కదా మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. సరే ఉంటాం మరి ఇక.